హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యొక్క పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి శుభవార్త అయితే తెలిపింది. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తేనే మీకు ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి మోటివేట్గా ఉంటుంది. తాము అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్లు రెట్టింపు చేస్తామంటూ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా నాటి పిసిసి అధ్యక్షుడు హామీలు గుప్పించారు. పెన్షన్ మొత్తం పెరుగుతుందని నమ్మిన ఆసరా పెన్షన్దారులు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరించారు. హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది జరిగిన 16 నుంచి 17 నెలలు పూర్తయిపోయింది. కానీ హామీ మాత్రం నెరవేరలేదు. ఆసరా పెన్షన్ల మొత్తాన్ని పెంచలేదు. పైగా గత కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన పెన్షన్లే నేటికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో 16 నెలలు దాటిపోయింది. పెన్షన్ల మొత్తాన్ని ఇంకెప్పుడు పెంచుతారో అంటూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, కల్లు గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూడడం జరుగుతుంది. నిరుపేదలకు సాంఘిక భద్రత కల్పించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. 2014 అక్టోబర్లో ఆరంభించిన ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షలాది మంది నిరుపేదలకు మేలు చేకూరించింది. సమాజంలో అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులకు ఈ వ్యక్తులకు మాత్రం రోజువారీ కనీస అవసరాలు తీర్చేందుకు, వారి జీవితాన్ని గౌరవప్రధానంగా గడుపుకునేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆసరా పింఛన్లను తెచ్చారు. తెలంగాణను తెచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి 2023 నవంబర్ వరకు కేసీఆర్ పింఛన్లే అందజేశారు. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బీడీ కార్మికులకు చొప్పున 2016 చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే దివ్యాంగులకు 4016 రూపాయల చొప్పున అందించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా ఆసరా పెన్షన్లను కేసీఆర్ ఆపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కోసం ఖమ్మం జిల్లాలో కొత్తగా 17,500 మంది ఎదురు చూస్తున్నారు. ఇంతమంది వరకు లబ్ధిదారులు అయితే ఈ జిల్లాలో ఉన్నారు. వీరిలో ఖమ్మం జిల్లాలోని 21 మండలాలకు చెందిన వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులు, డయాలసిస్ బాధితులు, వికలాంగులు ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 50 ఏళ్ల వయసున్న వారికి కూడా ఆసరా పెన్షన్లు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ భర్త మృతి చెందితే ఆ స్థానంలో భార్యకు పెన్షన్ ఇస్తున్నారు. కానీ చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ బాధితులు, దివ్యాంగులకు, కల్లు గీత కార్మికులకు చనిపోతే మాత్రం వారికి జీవిత భాగస్వాములకు పెన్షన్ ఇవ్వడం లేదు. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 65 ఏళ్ల వయసు తప్పనిసరిగా ఉండేలా నిబంధనలు తీసుకురావడం గమనార్హం ఏర్పడింది. ఇంకా ఈ కొత్త పెన్షన్ల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మే నెల లేదా జూన్ నెలలో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా తమ మొహాన్ని గుర్తించి ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారులకి ఈ పెన్షన్ డబ్బులు అందజేస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాబట్టి అర్హుడైన ప్రతి లబ్ధిదారులు దీని గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శాసనసభ ఎన్నికలు అయితే రావాల్సి ఉంది. కాబట్టి పక్కా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ చేయూత పెన్షన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇంకా ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.